హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందనమాట. అయితే రీసెంట్‌గా ఇందిరమ్మ ఇండ్లకు ఎవరైతే దరఖాస్తులు ఉంటారో రెండవ విడతకు వాళ్ళకు సంబంధించి అధికారులైతే ఇంటింటికి వచ్చి ఈ జెరాక్స్‌లైతే అడుగుతూ ఉన్నారనమాట. అయితే మన ఛానల్‌లో ఒక సబ్‌స్క్రైబరు కామెంట్‌లో చేసైతే చెప్పారు. అధికారులైతే మా ఇంటికి వచ్చి ఈ జెరాక్స్‌లు అడిగారు. మాకు ఇందిరమ్మ ఇండ్లు వస్తుందా? రాదా? అని కామెంట్ చేసైతే పెట్టడం జరిగింది. మనకు వీళ్ళు వెరిఫికేషన్స్ చేశాకే ఫైనల్ లిస్ట్ అనేటువంటిదైతే తీస్తారనమాట. ఇక ఆ ఫైనల్ లిస్ట్ తీశాక ఫైనల్ లిస్ట్ ప్రకారము ఇందిరమ్మ ఇండ్లనైతే పంపిణీ చేస్తారు. కాబట్టి వెరిఫికేషన్స్‌కొచ్చినప్పుడు పర్టిక్యులర్‌గా ఈ జెరాక్స్‌లైతే అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా వెరిఫికేషన్స్ చేపించుకోవాలి మీరు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి. దానికంటూ సెపరేట్‌గా అధికారులను కూడా నియమించారనమాట ప్రభుత్వము. ఆ అధికారులు మీ ఇంటి దగ్గరికొచ్చినప్పుడు మీరు ఇంటి దగ్గరే ఉండి వెరిఫికేషన్స్ అయితే కంప్లీట్ చేసుకోండి. వాళ్ళు అడిగినటువంటి పత్రాలు ఇచ్చి. అది ఏమిటో కూడా నేను మీకు చెప్తాను ఈ వీడియోలో. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది కొన్ని డౌట్స్ అయితే ఉన్నారనమాట. మా పేర్లొచ్చేసి L1, L2, L3 కేటగిరీస్‌లో ఉన్నాయి. మాకు ఇందిరమ్మ ఇండ్లు వస్తాయా? రావా? అని అడుగుతూ ఉన్నారు. దాని తర్వాత మేము మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసుకున్నాము. మాకు అప్పుడైతే ఇల్లు అనేటువంటిది శాంక్షన్ కాలేదు. మమ్మల్ని అనర్హులుగా అయితే గుర్తించారు. ఇప్పుడు మరలా మేము రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చని కొంతమంది అయితే అడుగుతూ ఉన్నారు. మనకు ఇవాల్టి రోజున ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మొదటి విడతలో ఎవరైతే బిల్లు ఉంటారో అంటే ₹1,00,000 బేస్ మట్టం లెవెల్ వరకు కంప్లీట్ చేసుకుంటే ₹1,00,000 విడుదలవుతుంది కదా! ఆ ₹1,00,000నైతే మనకు ప్రతి సోమవారం కూడా విడుదల చేస్తామని చెప్పారు కాబట్టి ఈరోజైతే ఎవరైతే రీసెంట్‌గా ఉంటారో వాళ్ళకైతే జమ కావడం అయితే జరుగుతుంది. ఇక మనకు తాజాగా ఈరోజు కూడా కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయండి. వాటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాము. మీరందరూ ముఖ్యంగా దయచేసి వీడియోని ఎండ్ వరకు చూసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ టైం ఎవరైతే విజిట్ చేశారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకునేసేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వచ్చేసినట్లయితే మొట్టమొదటగా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి రెండో విడత దరఖాస్తులు చేసుకునేటువంటి వాళ్ళకి సంబంధించి చూసుకున్నట్లయితే అధికారులు అయితే ఇంటింటికి వెరిఫికేషన్స్కి అయితే వస్తారనమాట. వెరిఫికేషన్స్కి వచ్చినప్పుడు వాళ్ళు ఏమేం పత్రాలు అడుగుతూ ఉన్నారంటే మిమ్మల్ని కొన్ని జెరాక్స్లు అయితే అడుగుతారు. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క ఆధార్ జెరాక్స్, రేషన్ కార్డ్ జెరాక్స్, అదేవిధంగా ఇంటి పన్ను జెరాక్స్, ఇవి 3 కంపల్సరీగా అయితే అడుగుతారనమాట. వాళ్ళు అవి తీసుకువెళ్ళి వెరిఫికేషన్స్ చేశాక మిమ్మల్ని అర్హులా అనర్హులా అని గుర్తించడం అయితే జరుగుతుంది. అంటే మీకు ఇంతకుముందు ఇల్లు అనేటువంటిది ఏమన్నా ఉందా, ఆల్రెడీ ఇంటి స్థలం ఏమన్నా కలిగి ఉన్నారా లేదా, ఈ వివరాలను వాళ్ళైతే ఫైండ్ అవుట్ చేస్తారనమాట. అందుకోసము మిమ్మల్ని పర్టికులర్గా ఆ జిరాక్స్లు మాత్రమే అడగడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వచ్చినప్పుడు ఇంటి దగ్గరే మీరు స్టే చేసి వెరిఫికేషన్ అయితే చేసుకొని జెరాక్స్లు అయితే ఇవ్వండి. రెండో విడతకు సంబంధించి అయితే చెప్తూ ఉన్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ వచ్చేసి విడుదల కావడానికి ఇంకా మనకు కొంచెం టైం అయితే పడుతుందండి. ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్‌లో నేమ్స్ ఉంటేనే ఇందిరమ్మ ఇండ్లు అయితే ఇస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి. మా పేర్లు L1, L2, L3 కేటగిరీస్‌లో ఉన్నాయి. మాకు ఇల్లు అనేటువంటిది ఇస్తారా? ఇవ్వరా? అంటే ఇవ్వరు. వాటి మీద అయితే బేస్ చేసుకొని ఇవ్వట్లేదు ఇప్పుడు. మరలా వెరిఫికేషన్స్ చేసి ఆ L1, L2, L3 కేటగిరీస్‌లో ఉన్నటువంటి వాళ్ళ పేర్లకు సంబంధించి మళ్ళీ వెరిఫికేషన్స్ చేసి వాళ్ళని అర్హులైనటువంటి వాళ్ళని ఫైనల్ లిస్ట్‌లో అయితే తీసుకొస్తున్నారు. ఆ ఫైనల్ లిస్ట్‌ని బట్టి వాళ్ళకి ఇల్లు అనేటువంటిది పంపిణీ చేయడం అయితే జరుగుతూ ఉందన్నమాట. మీరైతే L1, L2, L3 కేటగిరీస్‌లో మా పేర్లు ఉన్నాయి. మాకు ఇల్లు వస్తుందా రాదా అని మీరైతే దాని గురించి అయితే వదులుకోవాలి. ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్‌లో ఉంటేనే పేరు ఇల్లు అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మేము మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అప్లై చేసుకున్నాము. మమ్మల్ని అనర్హులుగా గుర్తించి ఇల్లు అనేటువంటిది ఇవ్వలేదు. ఇప్పుడు మాకు ఇస్తారని చాలామంది కూడా అడుగుతూ ఉన్నారండి. మీకు వన్స్ మీరు ఎలిజిబుల్ కాదు అని గుర్తించినట్లయితే మీరు మరలా అప్లై చేసుకోవడానికి అంటే అగైన్ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ కూడా
వీ హ్యావ్ ల్యాండ్ అండ్ హౌస్. సో దట్స్ వై వాళ్ళు మీకు రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. మీరు అగైన్ రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికైతే పాసిబుల్ కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. దాని తర్వాత ఈరోజు న్యూస్ పేపర్లో ఆర్టికల్ రూపంలో అయితే వచ్చిందండి. ఇక్కడ చూడొచ్చు. ఇందిరమ్మ ఇంటి దరఖాస్తుల్లో 53% మంది అనర్హులే. ఇక్కడ చూడొచ్చు మీరు, చాలామంది అనర్హులైనట్లు చెప్తూ ఉన్నారు. 41 లక్షల మంది అర్హత లేదు. ఓకేనా, 41 లక్షల మందికి అర్హత లేదు, 36 లక్షల మంది మాత్రమే అర్హులు అన్నట్లుగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందనమాట. ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజాపాలనలో వచ్చినటువంటి మొత్తం దరఖాస్తుల్లో అర్హుల జాబితానైతే ప్రభుత్వము సిద్ధం చేసింది. ఇళ్ల కోసము మొత్తం 77.18 లక్షల మంది దరఖాస్తులు చేయగా వీరిలో 36.3 లక్షల మందిని అర్హులని గుర్తించింది. రిమైనింగ్ మనకు 41 లక్షల మందిని అనర్హులుగా అయితే తేల్చారని చెప్తూ వచ్చారనమాట. ఇక్కడ అంటే దారిద్ర్య రేఖకు అనర్హులంతా దారిద్ర్య రేఖ మనకు బీపీఎల్కు ఎగువన ఉన్నటువంటి వారే అని నిర్ధారించడం జరిగింది. అంటే వాళ్ళకి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉన్నట్లయితే కావచ్చు, వాళ్ళకి ఆల్రెడీ ఇంటి స్థలము ఇల్లు కలిగి ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు. ఈ విధంగా దారిద్ర్యకు ఎగువ ఉన్నటువంటి వాళ్ళనే మ్యాక్సిమం కూడా రిమూవ్ చేశారని చెప్తూ ఉన్నారనమాట. అంటే వాళ్ళకి కారు, బంగ్లా ఇవన్నీ కలిగి ఉన్నటువంటి వాళ్ళు కూడా కావచ్చు అనమాట. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అర్హులుగా అయితే గుర్తించారని చెప్తూ ఉన్నారు. L1, L2, L3 జాబితాలకు సిద్ధం చేసి పెట్టుకుంది. దీని ప్రకారమే ప్రతి ఆర్థిక సంవత్సరం నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్రంలో ఏటా గరిష్టం మొత్తం 4.5 లక్షల ఇళ్లనైతే ప్రభుత్వం మంజూరు చేయనున్నట్లు తెలియజేస్తూ వచ్చారు. ఇక్కడ మీరు గమనించవచ్చండి, ప్రజాపాలన దరఖాస్తు వివరాల్లో లక్షల్లో అయితే వచ్చాయి. L1 జాబితా అనర్హులు వచ్చేసి పరిశీలనకు ముందు ఇంతైతే ఉన్నారనమాట. పరిశీలనకు తర్వాత 15 లక్షల మంది మాత్రమే తేలారు. నెక్స్ట్ L2 జాబితాలో పరిశీలనకు ముందు 5 లక్షల మంది అయితే ఉన్నారు, పరిశీలనకు తర్వాత 4 లక్షల మందికి తేలారనమాట. L3 జాబితాలో వచ్చేసి 24 లక్షల మంది అయితే ఉన్నారు పరిశీలనకు ముందు, దాని తర్వాత పరిశీలన తర్వాత 28 లక్షలకైతే వెళ్ళిందనమాట. ఇది మొత్తం రివర్స్గా అయితే వెళ్ళింది, అంటే ఇంక్రీజ్ అయింది. సో ఈ విధంగా ఓవరాల్గా చూసుకుంటే 77 లక్షల మందిలో మనకు కేవలం 36 లక్షల మందిని మాత్రమే అర్హులుగా గుర్తించి మిగిలిన రిమైనింగ్ 41 lakhs మెంబర్స్ని నాట్ ఎలిజిబుల్గా అయితే గుర్తించడం జరిగిందనమాట. సో చూద్దాం, మనకు ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే చేస్తూ ఉంటాను.